5వ మాట, నేను దప్పిక పొందుతున్నాను అనేటువంటి మాట మాట్లాడడానికి నాకు అవకాశం వచ్చింది. మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దప్పిక పొందుతున్నాను అనేటువంటి మాట లేఖనములో ప్రకారం కనుక చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం మరొకసారి ఎవరైనా సరే వినిపించగలిగితే చాలా బాగుంటుందని ఆశపడుతున్నాను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనేను. ఈ మాట మాట్లాడవలసిన అవసరం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి ఉన్నదా? మొట్టమొదటగా నీవు నేను వేసుకోవలసినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నాను అంటే, లోకంలో 3 రకాలుగా ఒకే మాటని మనం గమనించవచ్చు. 3 రకాలుగా నేను ఎందుకంటున్నానంటే, ఈ అంశాన్ని నేను 3 భాగాలుగా విభజించాను. కేవలం పరిశుద్ధ గ్రంథములో ఈ మాట రాయబడి ఉన్నది కాబట్టి ఇది నెరవేర్చవలసిన అవసరం ఉన్నది. అది దేవుని యొక్క సంకల్పం కాబట్టి దీన్ని మనం ప్రవచనంగా మాట్లాడుకోవచ్చు. ప్రవచనం అంటే ఏంటి అన్నట్లయితే, మొదటి పేతురు రాసినటువంటి 2వ అధ్యాయము 24-25 వచనాలు కనుక ఒకసారి చూసినట్లయితే, సారీ 2వ పేతురు క్షమించాలి, 2వ పేతురు 2వ అధ్యాయం 24-25 వచనాల నుంచి మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. తర్వాత 25 అతను పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది గాని మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు నైనా ఆయన వైపు మీరు మళ్ళీ ఉన్నారు అనేటువంటి మాట ఇక్కడ చెప్పబడి ఉంది. 2వ పేతురు 1వ అధ్యాయం